హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మనము ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మందుల ద్వారా ఫైబ్రాయిడ్స్ కరుగుతాయా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఫైబ్రాయిడ్స్లో అంత సక్సెస్ఫుల్ అవ్వదు. కొంతమంది మాత్రం సర్జరీకి ముందు ఉంటుంది కదా, కొద్దిగా సైజ్ తగ్గితే ఈజీగా వస్తుందని చెప్పి మెడిసిన్స్ ఇస్తారు. అది ఎంతో కూడా తగ్గదండి, జస్ట్ 1 సెంటీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్ వరకు తగ్గచ్చు. అదే మెనోపాజల్ విమెన్ ఉంటారు కదా, అంటే పెరి మెనోపాజల్ కానీ యాక్చువల్ మెనోపాజల్ విమెన్ కానీ ఎవరికైతే ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, ఇక పిల్లలు అక్కర్లేదు అని ఉంటుంది కదా, లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, ఇంకా కొన్ని మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, అలాంటి కారణాలు ఏమున్నా సరే గర్భసంచి తొలగించుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మాత్రం మయోమెక్టమీకే వెళ్ళాలి, అంటే ఫైబ్రాయిడ్స్ మాత్రమే వల్పించుకోవాలి. అలా అని గర్భసంచిని ప్రిజర్వ్ చేసుకోవాలి. ముఖ్యమైన ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్స్కి సర్జరీ మాత్రమే. అది లాప్రోస్కోపిక్ గానా లేకపోతే ఓపెన్ ప్రొసీజర్ అనేది సర్జన్ డిసైడ్ చేస్తారు. ఈ రెండు పద్ధతులు కాకుండా యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, దీని గురించి మనము రేపటి వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.